ఈ కర్మని అనుభవించక తప్పనప్పుడు ఈ సాధన చేసి ఏమి ప్రయోజనము? అసలు కర్మ అంటే ఏమిటో మీకు పూర్ణంగా తెలిస్తే నీ యొక్క ప్రాణము నీవు అనుకునేటువంటి విధంగా దాన్ని మలుచుకోగలిగితే ఈ కర్మలు అంతరించిపోతాయి అంటున్నాను నేను. మనస్సే బంధ మోక్షాలకి కారణం. ఈ మనస్సుకి ప్రాణానికి ఏమన్నా సంబంధం ఉందా? ఈ ప్రాణాన్ని ఈ మనసుని అంతర్ముఖం చేసినప్పుడు నువ్వు కాన్షియస్ నుంచి అన్కాన్షియస్కి వెళ్ళినప్పుడు మనసు ఉందా? తుర్యంలో ఉంటూ సంసారాన్ని కూడా చేయవచ్చా? తుర్య అవస్థకు వెళ్ళిన వాడు ప్రాణానికి కుండలిని శక్తికి ఉన్న సంబంధం ఏంటి? కుండలిన్యాం సముద్భూతం గాయత్రి ప్రాణధారిణి ప్రాణ విద్యే మహావిద్య యస్తం వేద స వేదవేత్త. ఓం శ్రీ గురుభ్యో నమః. నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మలిశాల గురూజీ అంటారు. వారి పేరు యోగి సిద్ధరామయ్య గారు. వారు సిద్ధ విద్యాపరంగా ఎంతో నిష్ణాతులు. వారి దగ్గర సిద్ధ విద్యే కాదు, ఆధ్యాత్మిక విద్యే కాదు, ఆయుర్వేద జ్ఞానం కూడా ఎంతో ఉంది. వారి దగ్గరికి ఎంతోమంది వైద్యం కోసం కూడా వస్తూ ఉంటారు, యోగం కోసం కూడా వస్తూ ఉంటారు. మనం సిద్ధ పరంపర మీద ఎన్నో ఎపిసోడ్స్ చేశాము ఎంతోమంది గురువులతో. వీరు కూడా సిద్ధ పరంపరకు చెందినవారు. స్వామి శివానంద, స్వామి రామానంద పరంపరకి చెందినవారు. కాబట్టి వారితో ఇప్పుడు సిద్ధ విద్యా పరంగాను వారు ఎలా ఈ మార్గంలోకి వచ్చారు అనే విషయాల గురించి మనం కూలంకషంగా అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం నాన్న. భౌతిక జీవితంలో ఒక సగటు వ్యక్తిగా అంటే ఒకటికి ఆర్థిక సమస్యలు రావచ్చు, ఆరోగ్య సమస్యలు రావచ్చు, మానసిక సమస్యలు రావచ్చు, లేకపోతే భార్యాభర్తల మధ్య సమస్యలు రావచ్చు. నాకు నిత్యం జాతకాల దగ్గరికి వచ్చేవన్నీ ఈ సమస్యలే ఉంటాయి. వాడు విద్యాపరమైన జ్ఞానం లేదని, వాడు సరిగ్గా చదవటం లేదని, ఇటువంటి సమస్యలు అనేది తరచుగా వింటూ ఉంటాం. ఈ తరచుగా వినేటటువంటి ఈ సమస్యలకి, సమకాలీన జీవన విధానంలో ఉండే సమస్యలకి, వీటికి యోగానికి వీటిని ఏమన్నా తీర్చగలదా? లేకపోతే ఈరోజు ఒకటి బాగాలేదంటే వెళ్ళి టాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది, అది యోగం ఏమన్నా మార్చగలదా? వాడు సంసారం బాగలేదు, అదేమన్నా యోగం ఏమన్నా చేయగలదా? లేకపోతే ఇంకోటికి ఆర్థిక సమస్యలు ఉంది, దానికి ఏమన్నా యోగంలో ఉపాయం ఉందా? యోగానికి ఈ భౌతిక సమకాలీన సమస్యలకి ఏమన్నా తీర్చగలదా? చాలామందికి ఉన్నటువంటి సందేహం ఏంది, వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పని చేసుకుంటే ₹1,00,000 వస్తాయి కానీ ధ్యానం చేస్తే ఏమొస్తాయి అనే నానుడి, లేదా ఎవడన్నా పిల్లవాడు ధ్యానానికి వెళ్తుంటే అరే ముసలోడు ఏమన్నా అయ్యావా, ముసలోడు అయితేనే కదా ధ్యానం చేసేది అంటే శరీరం అంతా పని చేయనప్పుడు ఏమీ పని చేయలేక కూర్చునేది ధ్యానం అని, లేకపోతే ఏమీ చేయలేక ఉన్నది ధ్యానం అని, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో వీటన్నిటికి సమకాల సమస్యలకి యోగంలో పరిష్కారం ఉందా? ఖచ్చితమైన పరిష్కారం ఉంది. ముసలవాళ్ళు అయిపోయిన తర్వాత మీరన్నట్లు ఎందుకు పనికిరానటువంటి పరిస్థితులు ఎందు ఏదో ముక్కు మూసుకొని మూల కూర్చొని ధ్యానం చేసుకోరా, ఏదో ఫలితం వస్తుందిరే, ఏదో అవుతుందిరే అని చెప్పడం చాలా శుద్ధ తప్పు. ఎందుకంటే ఆ స్థితిలోకి వచ్చినప్పుడు వాడు ఇంటిలో ₹10 సంపాదించి పెళ్ళాన్నే పెంచలేనోడు ఇక్కడికి వచ్చి సాధన చేయడం అసాధ్యం. ఎందుకంటే వాడు పద్మాసనం వేసుకుని వాడు స్థిరంగా ఆ ఆసనం మీద కనీసం 2 గంటలైనా కూర్చొని చెక్కు చెదరకుండా, మనస్సు చెలించకుండా వాటన్నిటినీ అదుపులో పెట్టుకుని వాడు సాధన చేయగలిగితేనే గమ్యం చేరగలుగుతాడు. ఉదాహరణకి నేను ఆశ్రమానికి వెళ్ళి గురువుగారి దగ్గరికి విద్య పొందే ముందు రోజు కూడా నాకు మైగ్రేన్ తలనొప్పి ఉండేది. వారు విద్య చెప్పిన తర్వాత నేను తుప్పల్లోకి వెళ్ళిపోయాను కదా. ఏకధాటిగా 1 వారం రోజులు సాధన చేసేసరికి ఆ మైగ్రేన్ తలని పిగిలిపోయింది.
30 సంవత్సరాల క్రితం తగ్గిపోయినటువంటి ఆ మైగ్రేన్ తలనొప్పి ఈనాటికి నన్ను ఇబ్బంది పెట్టలేదు. అది ఏమైపోయిందో కూడా నాకు తెలియదు. 2, ప్రతి 3 నెలలకోసారి నాకు రొంప చేసేది. ఆ రొంపలో దగ్గు వచ్చేది. ఆ దగ్గుతుంటే ఇవన్నీ కదిలిపోయి విపరీతమైన జ్వరం వస్తుండేది. కుదుపుతోటి వచ్చేస్తూ ఉండేది. 4-5 దుప్పట్ల మీదేసి కప్పితేనే కానీ అది ఆగేది కాదు. అది మలేరియా ఫీవర్ ఏదో అంటారు కదా, అలాంటిది వచ్చేది. 30 సంవత్సరాల కాలమైంది నేను విద్య అభ్యాసం మొదలుపెట్టిన గురువు దగ్గర తీసుకున్న కాడి నుంచి చేస్తున్న సాధనలో ఇంతవరకు ఏ రోజు కూడా నాకు ఆ మలేరియా జ్వరం అనేది రాలేదు. ఏమండి, 3వది, నాకు హైడ్రోసెల్ ప్రాబ్లం ఉంది. ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది అంటే, నన్ను చిన్నప్పుడు 6వ నెల పిల్లోడప్పుడు 7వ నెల పిల్లోడప్పుడు నాకు తలారా స్నానం చేయించి నా తల్లి కడుపు నిండా పాలిచ్చి ఉయ్యల్లో పడుకోబెట్టి నన్ను నిద్రపోయేదాకా ఊపి బయటికి వెళ్ళి ఎవరితోటో మాట్లాడుతుందిట. ఆ మాట్లాడుతున్న సమయంలో ఎవరో కిట్టన వాళ్ళు వచ్చి ఆ పడుకున్న వాడిని 2 కాళ్ళు పట్టుకొని ఇలాగ లాగేశారట. ఇంట్లో వాళ్ళే, బయట వాళ్ళు కాదు. ఈర్షతో 3 కొడుకులు దీనికి కొడుకులే పుడుతున్నారని చెప్పి ఇంట్లో వాళ్ళే 2 కాళ్ళు పట్టుకొని లాగేస్తే వెంటనే ఆ బీజం, ఆ నరం సాగిపోయి అది వాచిపోయి విపరీతమైన గోల పెడుతుంటే ఎవరో ఒక ఆయన నెలకొకసారో 2 నెలలకొకసారో మా ఇంటికి మా ఫ్యామిలీలో ఒక బ్రహ్మం అంటే బంగారపు వస్తువులు తయారు చేసే వ్యక్తి ఆయన వచ్చాడంట. ఆ సమయానికి ఏమ్మా పిల్లవాడు ఎంత ఊరుకోబెట్టుకున్నా ఊరుకోవడం లేదు, ఎందుకు అలా ఏడుస్తున్నాడంటే, ఏమోనండి ఇలా జరిగింది, ఇది ఎందుకు వాచిపోయింది, నేను పరిగెట్టుకు వెళ్ళేసరికి క్యారమని పిల్లవాడు ఏడిచేసరికి నేను పరిగెట్టుకు వెళ్ళేసరికి ఆ అవతల ఆవిడ పారిపోయింది బయటికి. ఇంక నేను కలహాలు వస్తాయి ఇంట్లో అని చెప్పి నేను మూసుకుని మామూలుగానే మా భర్తకి ఇలాగని చెప్పాను. సర్లే ఎందుకులే అని ఆ బ్రహ్మానికి చూపిస్తే ఆయన ఏం చేశారంటే, చెవులో దానికి సంబంధించిన నరం ఉంటుందట. ఆ నరాన్ని ఇలా పట్టుకుని ఇలా నొక్కుతుంటే అక్కడ ఏడుపు ఆగి ఆ బాధ తగ్గిదట. నాకు ఆ నరాన్ని కట్ చేసాడనమాట. ఎప్పటికీ ఉంది ఆ కన్నం చెవిలో, ఇది కరెక్ట్గా. ఏమండి, అలాగనా ఈ యొక్క రుగ్మతి దాని ద్వారా ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ కూడా ఆ విపరీతమైన బాధ, విపరీతమైన ఎన్నో సమస్యలు ఎదుర్కొనేవాడిని. నేను విద్య మొదలుపెట్టిన తర్వాత అది ఏమైపోయిందో నాకు తెలియలేదు. ఇంతకాలానికి మీకు ఆరోగ్యాన్ని సమకూర్చినట్లు కాదా? చూడండి, ఏ వ్యాధికైనా కఫ, వాత, పిత్తములు ఈ 3 కారణం. ఇందులో ఏది ప్రకోపించిందో దాన్ని అనుసరించి వ్యాధులు వస్తాయి. గనుక ఈ యొక్క సాధన వలన, ప్రాణాపాన గతాగతము వలన ఈ ఒక్క 3 కఫవాత పిత్తములు 3 కూడా ఏకంగా పనిచేస్తాయి. అందులో ఏ దోషం లేకుండా పనిచేస్తాయి. 3 సమానంగా పనిచేస్తాయి. తద్వారా మంచి ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యవంతుడు ఏ పనైనా చేసుకుని 10 రూపాయలు తెచ్చుకొని సంపాదించుకొని పిల్లల్ని పోషించుకోగలడు. అనారోగ్యంతో ఉన్నవాడు వాడేం చేయగలడు? అందువలన సాధన చేస్తే మంచి ఆరోగ్యం వస్తుంది కాబట్టి అలా కూడా వాడు భార్య పిల్లల సంసారాన్ని పోషించుకోగలడు. 2వది, చిన్న పిల్లలప్పుడు కాడి నుంచి ఊహొచ్చిన కాడి నుంచి కనీసం 5 సంవత్సరాల వయసులోంచే ఈ సాధన చేస్తే వాళ్ళకి మంచి చదువు వస్తుంది, మంచి చురుకుతనం వస్తుంది, మంచి గ్రిప్ వస్తుంది. ఎలాంటిదనైనా అనర్గళంగా వాళ్ళు చదవగలుగుతారు, భయరహితులైపోతారు, మనోధైర్యం వస్తుంది. ఉదాహరణకి ఒక గొప్ప రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, వాడు గొప్ప సాధన చేశాడనుకోండి, ఈ ప్రజల్ని ఎలాగా సమర్థించాలో, ఈ ప్రజలకి ఏమి చేయాలో అనేటువంటి మంచి జ్ఞానం కలిగి ఉంటుంది. ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఆ జిల్లా అంతటినీ కూడా అతడు చక్కబెట్టాలి కాబట్టి మెంటల్ టెన్షన్, విపరీతమైన టెన్షన్ వస్తుంది. ఏమండి, విపరీతమైన ఒత్తిడి వస్తుంది. టెన్షన్ అని అనకూడదు, ఒత్తిడి వస్తుంది. సాయంత్రం ఇంటికొచ్చి, డ్యూటీ నుంచి ఇంటికొచ్చి శుభ్రంగా స్నానం చేసుకొని 1 గంట కూర్చొని సాధన చేశారనుకోండి, ఈ ఖర్చు అయిపోయేటువంటి ఈ ఎనర్జీ ఏదైతే ఉన్నదో అది మళ్ళీ తిరిగి పొందగలుగుతారు. ఏమండి, ఒక డాక్టర్ 1 గంట, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట సాధన చేసి ఆ హాస్పిటల్కి వెళ్ళి పేషెంట్ని చూశారనుకోండి,
చక్కని రెమెడీ వాళ్ళకి ఇవ్వగలరు. ఒక లాయరు ఈ ప్రాణాపాన గతాగతము చేశాడనుకోండి, ఏమి మాట్లాడాలో ఆయనకు మంచి ధైర్యం వస్తుంది, మంచి ఆరోగ్యం వస్తుంది. ఇవన్నీ కూడా మనిషికి, మానవాళికి చాలా అవసరం, చాలా ఉపయోగం. చివరకు ఆ స్పిరిచువల్ అంటే భగవంతుడు అనేటువంటి ఒక తత్వాన్ని కూడా తెలుసుకోగలుగుతారు. మొదట ఆరోగ్యాన్ని పొందుతారు, అన్ని రకాల మానసిక శారీరక లబ్ధిని పొందుతారు. ఈ యోగం ద్వారా చివరకు ఆ ధర్మాన్ని ఆచరించిన వాళ్ళు అవుతారని మన పూర్వీకులు వాళ్ళు పరిశోధన చేసి, వాళ్ళు అనుభవించి, ఆ తపస్సులో పొందినటువంటి జ్ఞానాన్ని మనకు చెప్పారు. వాళ్ళు కొత్తగా చెప్పలేదు కదా. ఇప్పుడు ఉదాహరణకి గుండెపోటు వస్తుందండి. ఏమండి, ఎందుకు వస్తుంది? గుండెల్లో కఫం పట్టింది. అది ఎలా పోవాలి? డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకు వెంటనే ఆపరేషన్ చేయాలి, సస్తామని చెప్తాడు. ఇక్కడ ఎంత రెమెడీ చెప్పారో చూసారా? ఆ ఒక్క నొప్పికి 3 ఎల్లుల్లిపాయ రేకలు తీసుకుని 3 మిరియాలు అందులో కలిపి నూరేసి ముద్ద చేసి మింగి అరగంటలో నీ నొప్పి పోద్ది. అందుకు అది పనిచేస్తుంది. లవంగాలు, దాసం చెక్క, జాజికాయ, జాపత్రి, ఇవన్నీ కూడా మసాలా దినుసులని ఎందుకు మీరు భయపడుతున్నారు? ఒక్కొక్కటి ఒక్కొక్క దాని మీద పనిచేస్తుంది. చూడండి, దాసం చెక్క ఉంది, బీపీని అప్ అండ్ డౌన్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. లవంగాలు ఉన్నాయి, మీలో ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని కలుగు చేస్తాయి. ఏమండి, వాజీకరణ శక్తిని కలిగి ఉన్నాయి అవి లవంగాలు. ఇవన్నీ తగుమాత్రం ప్రతినిత్యం వాడితే మంచి ఆరోగ్యాన్ని కలుగు చేస్తాయి. అంతేగాని ఇంతంత మొక్కలతోటి ఇంత మసాలా రుబ్బి అందులో వేసేసి అది ఒక పులగంలా తయారు చేసేసుకొని ఒళ్ళు మర్చిపోయి తింటే వ్యాధులు రాకపోతే ఏం చేస్తాయి? ఓహో, అంటే రోజు అంత దాల్చిన చెక్క తింటే ఆరోగ్యం, ఎక్కువ తింటే. అందుకే ఈవేళ మనము భగవద్గీతను ఒక సైన్స్ పరంగా తీసుకోండి. దానిలో యుక్తమైనటువంటి ఆహారం, యుక్తమైనటువంటి విహారం, యుక్తమైనటువంటి సంభాషణ, ఇవన్నీ సాధకుడు పట్లే కాదు, సంసార పట్ల కూడా అవసరం. ఒక సాధకుడికే ఎందుకు చెప్తారు మీరు? సంసారికే కావాలి. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మషు యుక్తస్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తమైనటువంటి ఆహారం తిను, యుక్తమైనటువంటి సంభాషణ చేయి, యుక్తమైనటువంటి విహారం చేయి, యుక్తియుక్తంగానే ఉండాలి. ఒక సాధకుడు పట్లే కాదు, సంసారి పట్ల కూడా అది పనిచేస్తుంది. ఏమండి, మీరు మంచి భోజనం పెట్టారు అని నేను 7 కందీలా తింటే భుక్తాయాసం వస్తుందా రాదా? వస్తుంది. అది అనుభవమే కదా అందరికీ. 7 కందీలా తింటే భుక్తాయాసం వస్తుంది. భుక్తాయాసంలో ప్రాణవాయువుని తీసుకోలేక ఒక్కొక్క సమయంలో ప్రాణాలు విడిచిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. దీనికి కారణం భోజనమే, కట్టక్కర్లా. కత్తులు కట్టాలి ఎందుకండి? 7 కందీలాగా కుక్కేస్తూ ఉంటే శ్వాస ఆడక ప్రాణం వదిలేయచ్చు. అందుకు వారు ఏం చెప్పారు? ₹1 భోజనం అంటే అర్ధ భోజనం, పావలా నీళ్లు అంటే 25% వాటర్, మిగతా 25% ఖాళీ ఉంచు. నీకు ఉచ్ఛ్వాసలు ఫ్రీగా ఆడతాయి, మంచి ఆరోగ్యం ఉంటుంది. అంతేగాని అధికంగా తినడం వల్ల అనారోగ్యం వస్తుంది. సంసారకైనా సాధుకైనా ఇద్దరు సమానమే కాదు, ఇద్దరికి సమాన శరీరాలే కాదు. కాబట్టి దీన్ని తెలుసుకుని పాటిస్తే మంచి లబ్ధిని పొందవచ్చును. ఈరోజు సమాజానికి కావలసినటువంటిది జ్ఞానం. అంటే సమాజమంతా అజ్ఞానంతో ఉన్నదా?
అని మీరు అనొద్దు అని నేను అనను. ఉన్నదాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. నాకు అది తెలియదండి అంటే అజ్ఞానం, నాకు అది తెలుసండి జ్ఞానం. అంతేనా కదా? నాకు భగవద్గీత మీద పట్టుంది, నేను భగవద్గీతను క్షుణ్ణంగా చెప్తాను, అది జ్ఞానం అనుకున్నాం. భగవద్గీత నాకు తెలియదండి అంటే అది అజ్ఞానం. ఏది తెలిస్తే జ్ఞానము, తెలియకపోతే అజ్ఞానం. అయితే ఇక్కడ నాకు ఇంకొక ధర్మ సందేహం. పూర్వజన్మ కృత పాపం వ్యాధి రూపేణ పీడితే. మంచి ప్రశ్న వేశాడు. అయితే నేను ఇక్కడ ఏ పని చేస్తున్నా నా కర్మ సిద్ధాంతం ప్రకారమే జరుగుతుంది అంటారు. నా కర్మ ప్రకారమే నేను యోగిని అవుతున్నా, లేకపోతే నా కర్మ ప్రకారమే అట్ట అవుతున్నా, నా తలరాత ప్రకారమే ఇట్ట అవుతున్నా, నా తలరాత ప్రకారమే అలా అవుతున్నా. నా తలరాత ప్రకారం బ్రహ్మ ఆ యొక్క మహాదేవుడు నన్ను నడిపిస్తున్నప్పుడు నాకెందుకు ఈ సాధనలు ఇవన్నీ? మధ్యలో నా తలరాత ప్రకారమే జరిగిపోతుంది కదా, నా తలరాత ప్రకారం ఆయన రాసేసాడు కదా, మధ్యలో ఈ సాధనలు ఇవన్నీ ఎందుకు? ఈ సాధనలతో ఏమన్నా తలరాత మారుతుందా? లేకపోతే నా సాధనలతో ఈ కర్మ సిద్ధాంతం మారుతుందా? ఈ సాధన చేయాల్సిన అవసరం ఏమిటి? కర్మ సిద్ధాంతం ప్రకారమే నాకు ఈ రోగం వస్తుందని, కర్మ సిద్ధాంతం ప్రకారం ఇది ఇన్ని రోజులు బతుకుతాడని, కర్మ సిద్ధాంతం ప్రకారమే ఇది నా జీవితం అని, కర్మ సిద్ధాంతం ప్రకారం ఇది నా పెళ్ళామని, కర్మ సిద్ధాంతం ప్రకారం ఇది నా భర్తని, ఈ నా పిల్లలని ఉన్నప్పుడు ఈ కర్మని అనుభవించక తప్పనప్పుడు ఈ సాధన చేసి ఏమీ ప్రయోజనము? ఎంత చక్కని ప్రశ్న వేశారు మీరు. అసలు కర్మ అంటే ఏమిటో మీకు పూర్ణంగా తెలిస్తే ఈ ప్రశ్నకి ఇంకా నిగూఢమైనటువంటి ప్రశ్న మీలోంచి బయటకు వచ్చేది. అసలు కర్మ అంటే ఏమిటి? నా తలరాత ఇంతే అని మూల కూర్చొని ఏడవడమా? నా బ్రతుకు ఇంతేనా అని చేతకాని వాడిలాగా చేతులు ముడుచుకుని ఏడవడమా? నాకు పూర్వజన్మలో నేను ఏదో పాపం చేశానేమో, అందుకు ఈ వ్యాధి నన్ను పీడిస్తుందేమో అని బాధపడి చింతించడమా? కర్మ అంటే అది కాదు. కర్మ అంటే ప్రాణం. కర్మ అంటే ప్రాణం. ఆ ప్రాణము మీ శరీరంలో ఉండి ఈ చేత ఒక పని చేయిస్తుంది. ఈ చెయ్యి పైకి లేవడానికి కారణం ప్రాణం, ఈ చెయ్యి కిందకు దించడానికి కారణం ప్రాణం, మీరు నడవడానికి ప్రాణం, కూర్చోవడానికి ప్రాణం, తినడానికి ప్రాణం, తిన్నది అరిగించడానికి ప్రాణం. అన్ని ప్రాణం ఉంటేనే మీ శరీరంలో అన్ని అవయవాలు పనిచేస్తాయి కదా. ప్రాణం ఒకసారి బయటికి వెళితే, ఒకసారి సినిమాకి వెళ్ళింది అనుకుందాం, మన శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయి ఈ రవిశాస్త్రి నన్ను సినిమాకి తీసుకెళ్ళడం లేదు అని ప్రాణము సినిమా మీద మోతి కలిగి ఈ శరీరంలోంచి బయటకు వచ్చేసి సినిమాకి వెళ్ళింది అనుకుందాం. మీరు ఏమైనా చేయగలరా? అప్పుడు మీరు మీ శరీరంలో చేస్తున్న పనులను ఎవరు చేస్తున్నట్లు? ప్రాణమే చేస్తున్నట్టు. అందుకు స్వామి శివానంద పరమహంస వారు సిద్ధవేదంలో ఈ ప్రాణం గురించి చాలా గొప్పగా చెప్పారు. ప్రాణమే అన్ని పనులు చేస్తున్నది. ప్రాణమే అంతర్ముఖమైతే పరమాత్మ అవుతుంది. ప్రాణమే అధోముఖంగా ఈ శరీర ఇంద్రియాలతో తాదాత్మ్యం చెంది ఆనందాన్ని అనుభవిస్తున్నంత కాలము, ఇంద్రియాలతో అనుభవిస్తున్నంత కాలము, ఇంద్రియాలు ప్రేరణతో వాడు మెరిగినంత కాలము జీవుడుగానే మిగిలిపోతున్నాడు. ఈ యొక్క సామాన్య మనిషిగా అబ్దుల్ కలాం, సామాన్య మనిషిగా శ్రీకృష్ణుడు, మానవ జన్మమేగా. సామాన్య మానవ జన్మమేగా రాముడు. మనం ఈరోజు ఒక స్థాయిలో తలుచుకునేటువంటి ఆ మహాపురుషులందరూ కూడా తల్లి గర్భంలోంచి ఉద్భవించిన వాళ్ళేగా. గనుక నీ యొక్క ప్రాణము నీవు అనుకునేటువంటి విధంగా దాన్ని మలుచుకోగలిగితే ఈ కర్మలు అంతరించిపోతాయి అంటున్నాను నేను. ఖచ్చితంగా అంతరించిపోతాయి. వ్రాత వెంటగా నివరమేడు దైవంబు చేత కొలదిగా నివ్రాతరాదు. వ్రాత కజుడు కర్త చేతకు తాగర్త విశ్వదాభిరామ వినురవేమ
అని చేతులు ముడుచుకొని కూర్చున్నంతకాలం నిన్ను కర్మలు పీడిస్తూనే ఉంటాయి. లేదు, ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నేనే, ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నేనే, నాలోనే ఆ పరబ్రహ్మ స్వరూపం ఉన్నది గనుక బ్రహ్మముకు ఏది అడ్డు లేదు, ఏది అడ్డు రాదు, ఏ శక్తి ఏమీ చేయలేదు, ఏ కర్మ ఏ యొక్క కర్మను అనకూడదు, ఏ పని కూడా నన్ను బంధించలేదు, ఏ శక్తి నన్ను అడ్డుకోలేదు అని దృఢ నిశ్చయంతో వాడు అభ్యాసం చేసేవాడికి ఇవేం చేస్తాయి? చెయ్యి, చేసేది లేదు. ఇవేవి అడ్డుకోవు, ఇవేవి ఆగవు. కత్తి పట్టుకుని శివాజీ గుర్రం మీదకి దూచుకు వెళ్ళినప్పుడు ఇవేమన్నా అడ్డుకున్నాయా? అడ్డుకోలే. అడ్డుకుంటే ఏమన్నా భయపడ్డా? భయపడలే. అతని కర్తవ్య లక్ష్యం అది, ముందుకు సాగిపోవాలి, సాగిపోయాడంతే. అరే వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు, వాళ్ళందరూ ఏ ఒక్కడన్నా పక్క నుంచి పొడిచేస్తాడేమో, లేకపోతే వెనకాల నుంచి పొడిచేస్తాడేమో, ఎదరి నుంచి వచ్చి వీళ్ళందరూ ముట్టడించి నన్ను ఏమో చేసేస్తారేమో అని భయపడితే వెళ్తాడా? వెళ్ళగలడా? లేడు. ఇదంతటికీ మనోధైర్యానికి చేసేటువంటి సాధన ద్వారా ఆ ప్రాణాన్ని అంతర్ముఖం చేయగలిగితే అక్కడ సూర్య దర్శనం, సూర్యుడు అంటే జ్యోతి, దాన్ని జ్యోతి, ఆ జ్యోతినే సూర్యుడు అంట. అది నాకు ఒక లైట్ కనిపించిందండి, ఆ లైటే గాడ్ అని నేను నమ్ముతున్నానండి. ఎక్కడ కనిపించింది నీకు లైటు? నిన్నటిదాకా కరెంట్ లేదు నా ఆశ్రమంలో, మొన్నటిదాకా లేదు, ఈవేళ 15 రోజులు 16 రోజులు అవుతుందంతే. 23 సంవత్సరాల నుంచి కరెంట్ లేక 24 సంవత్సరాల నుంచి కరెంట్ లేకుండా ఉన్నాను నేను. అలాగని నేనేమి నష్టపోలే, ఏమండి నాకేం ఇబ్బంది కలగలేదు. నా కోసం వస్తే కరెంట్ అవసరం లేదు నాకు. మీలాంటి వాడు 10 మంది వస్తున్నారు కాబట్టి అయ్యో అస్సు గుస్సు అంటుంటే సరే ఇబ్బంది పడుతున్నారు పాపం, నా కోసం వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పి మిమ్మల్ని పట్టుకొని ఆ కరెంటు వేయించాను. అది నేనే చేశాను. మొన్నటి వరకు నేను చేయలేదు, మొన్ననే చేశాను. చేయలేదు కాబట్టి 24 సంవత్సరాల నుంచి కరెంట్ లేదు నాకు. చేశాను కాబట్టి ఇవాళ కరెంట్ ఉంది. అవునా? వీటన్నిటికీ శాస్త్రి గారు ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే ప్రాణమే ప్రథమం. ఈ ప్రాణాన్ని పట్టుకొని మీరు ఏదైనా చేయవచ్చును. ఈ విశ్వమంతటా ఉన్నది ప్రాణమే. పిపీలకాది బ్రహ్మ పర్యంతము ఉన్నదంతా ప్రాణమే. చైతన్యం వినా కించన్నాస్థితి, సాక్షాత్కార అనుభవ జ్ఞానం, నానాత్మభేద కల్పిత జ్ఞానం అజ్ఞానం, అభేద దర్శన జ్ఞానం. అంటే ఇప్పుడు మంత్ర తంత్ర యంత్ర మార్గాల్లో చాలామంది నాకు దైవ దర్శనాలు అయినాయి అంటారు. ఇంకొక రకంగా చూస్తే నా మీద ఏ చేతబడి చేశారో నవ్వుతున్నారు. సో అంటే అనుకుంటుంటారు పల్లెల్లో నాకేదో దయ్యం పెట్టిందో, లేకపోతే చేతబడి పెట్టిందో, లేకపోతే ఎవడో ఏదో చేసేసాడు అనే భావనలు ఉంటాయి. ఆ భావనలన్నీ అంటే వాడు మానసికంగా చాలా వరకు డల్గా ఉన్నప్పుడు ఈ భావనలు ఎక్కువ పెరుగుతుంటాయి. మానసికంగా కొద్దిగా అయితే మనం ఏం చేస్తాయిలే అని వీళ్ళే అనుకుంటారు. ఈ మానసికంగా ఉంటుంది. కానీ ఇవన్నీ మంత్ర యంత్ర తంత్రాలు, దైవ దర్శనాలు ఇవన్నీ కూడా యోగానికి సంబంధం ఉందా? ఇవన్నీ యోగానిలో కొట్టి పడేస్తాయి. అంటే నాకు ఎవడో ఓ మంత్రం పెట్టాడు ఎదగనీయకుండా నీ భావనలు ఉంటాయి. లేకపోతే ఒక మంత్రం చేస్తే పైకి ఎదుగుతామంటారు, ఓ మంత్రం చేస్తే దిగిపోతామంటారు. ఈ మంత్ర యంత్ర తంత్రాలుకి యోగానికి సంబంధం ఉందా? ఇది దాన్ని కూడా జయించి ముందుకెళ్తుందా? అసలు ఆ యోగ పరంగా ఇవన్నీ లేవా? అవన్నీ ఉంటే ఉండొచ్చు కాక యోగ సాధకుడికి వాటితో పని లేదు, వాడిని ఏమీ చేయలేవు. మనకు ప్రతి పాయింట్కి, ప్రతి విషయానికి మనకు శాస్త్ర సమాధానం చెప్తుంది, శాస్త్ర ప్రమాణం ఉంది. క్షుద్రం హృదయ దౌర్బల్యం, నీ దౌర్బల్యం చేత ఈ భయాలన్నీ ఏర్పడుతున్నాయి. నీ క్షుద్ర దౌర్బల్యం చేత ఇవన్నీ ఏర్పడుతున్నాయి. అది పోయిందనుకోండి, ఉంటాయా? ఉండవు. నేను కూడా చిన్నప్పుడు నాకు 20 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా కనీసం ఇంటి నుంచి బయటికి ఇప్పుడంటే ఈ బాత్రూములు ఇవన్నీ వచ్చాయి, కానీ అప్పుడెక్కడ ఉన్నాయి? నా చిన్నతనంలో లేవు. ఒకవేళ ఎవడో ఉంటే బాగా అవకాశం ఉన్న వాళ్ళకు ఉండేవి. ఏమండి బయటికే వెళ్ళవలసి వచ్చేది చెంబు పట్టుకుని. అలాంటప్పుడు ఎవరో తోడుంటేనే కానీ నేను బయటకు కూడా వెళ్ళలేకపోయేవాడిని. ఎందుకు? నా హృదయంలో దౌర్బల్యం ఉంది. ఏ దౌర్బల్యం అది? ప్రాణభీతితో కూడుకునే దౌర్బల్యం.
ఏమో ఏదన్నా వచ్చి నన్ను ఆవరిస్తుందేమో, నన్ను పట్టేసుకుంటుందేమో, నన్ను చంపేస్తుంది, నన్ను కబలించేస్తుందేమో, నన్ను తినేస్తుందేమో ఒక భయం. అంత భయస్తుణ్ణి అరణ్యంలో 12 సంవత్సరాలు భయరహితుడనై ఉన్నాను. ఈ భయంతో ఉంటే నేను అంతకాలం అరణ్యంలో ఎలా ఉండగలను? నాకు నేనే మాట్లాడుకునేవాడిని. అప్పుడు కూడా మనసు కొంచెం ఆనందం అనిపించినప్పుడు నాలో నేనే ఏదో పాడుకునేవాడిని, నాలో నేనే ఆనందపడేవాడిని. ఇది చూసి ఎవరైనా పొరపాటును చూస్తే ఏడురా పిచ్చోడు ఏదో చేస్తున్నాడురా అన్న మాటలు కూడా నేను వింటుండేవాడిని. ఎవరేమనుకుంటే నాకు అనవసరం, నా పని నాది, నా లక్ష్యం నాది, నా సాధన నాది, నాకు దేంతోని అవసరం లేదు, దేంతోని పని లేదు. నాకు ఉన్నవన్నీ కడిగేసుకోవడానికి నేను అక్కడికి వెళ్ళాను, వదిలించుకోవడానికి అక్కడికి వెళ్ళాను, మళ్ళీ ఎందుకు తగిలించుకోవాలి నేను? ఏమండి, అయినప్పటికీ కూడా మళ్ళీ తగిలించుకుంటున్నా. తగిలించుకుంటున్నారు కాబట్టి ఎక్కడ మల్లిసాల ఆ రిజర్వ్ ఫారెస్ట్ బోర్డరు అక్కడ నుండి ఈ హైదరాబాదు సిటీలో ఇవాళ ఈ రవిశాస్త్రి ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. ఇదంతా తగులుకోవడం కాదంటారా? మీలాంటి వాళ్ళు తగులుకోకపోతే ఇక్కడ ఉన్నదాన్ని చెత్తని ఎవరు క్లీన్ చేస్తారు స్వామి? ఈ మనసుల్లో ఉన్నటువంటి మాలిన్యాన్ని ఎవరు క్లీన్ చేస్తారు? శాస్త్రి గారు, నా ప్రార్థన ఒక్కటే, అవిద్యను తొలగించండి, విద్యను అభ్యసించండి. ఇది శాస్త్ర సమ్మతమైనటువంటి విద్యనే మీరు గ్రహించండి. ఇక్కడ ఇంకొక ధర్మ సందేహం. మనసే బంధ మోక్షాలకి కారణం. ఈ మనసుకి ప్రాణానికి ఏమన్నా సంబంధం ఉందా? ఏంటి అది? ఉంది. అసలు మనసే జీవుడు, మనసే జీవుడు, మనసే జీవుడు, మనసే ప్రాణం. ప్రాణం లేకపోతే జీవుడు లేడు, జీవుడు లేకపోతే ప్రాణం లేదు. ఈ ప్రాణాన్ని, ఈ మనసుని అంతర్ముఖం చేసినప్పుడు నువ్వు కాన్షియస్ నుంచి అన్కాన్షియస్కి వెళ్ళినప్పుడు మనసు ఉందా? ప్రాణం ఉందా? తెలుస్తుందా? లేదు. నిద్రలో కూడా మనసు తెలియదు. లేదు. నిద్రలోనే తెలియట్లేదంటే మూడో అవస్థది. అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళారనుకోండి, తురియ అవస్థకు వెళ్ళాడనుకోండి జీవుడు. అంటే జీవుడు అంటే అక్కడ రూపం లేదు. ఆ ప్రాణాన్ని తురియ అవస్థ వరకు తీసుకువెళ్ళామనుకోండి, దాన్ని సమాధి అంటున్నాం. అంటే ఏమీ లేవు అక్కడ, ఇంద్రియం లేదు, ప్రాణం లేదు. ప్రాణం ఉంది కానీ వ్యక్తం కాదు, తెలియబడదు. మనసు ఉంది కానీ తెలియదు, తెలుసుకునేది మనసే కదా. అందుచేత ఇంద్రియాలు ఉన్నాయి కానీ తెలియబడవు. ఇప్పుడు మీ నలుగురు మధ్యన నేను కూర్చుని మాట్లాడుతున్నాను, మీరు ప్రశ్న అడుగుతున్నారు, నేను చెబుతున్నాను. మీరు ప్రశ్న అడగకపోతే నేను ఎవరితో మాట్లాడతాను? నేను ఎవరికి చెప్తాను? చెప్పే అవసరం ఉందా? లేదుగా. మీరు ఉన్నారు కాబట్టి, మీరు అడుగుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. అలాగన ఈ ఇంద్రియాలన్నీ దాటుకుని ఆ స్థితికి ప్రాణం వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడేమీ లేవు, మాట్లాడడానికి ఏది లేదు, ఇంద్రియాలు లేవు, స్పర్శ లేదు, శుద్ధ స్పర్శ రసగంధాదులు ఏమీ లేవు. ఆ నిరంతరము ఆ ఆనందంలో అక్కడ ఏదో అనుభూతి, ఆనందాన్ని పొందుతాడు. ఆ ఆనందం ఎట్టిదంటే వర్ణనాతీతమైనటువంటి ఆనందం. అది ఆ ఆనందంలో పొందుతాడు. అక్కడ చెప్పడానికి కూడా ఏమీ లేదు, చెబితే అది ఆనందం కాదు. చెప్పడానికి ఏం లేదు, చెబితే అది ఆనందం కాదు. గనుక తన్ను తానే తెలుసుకుని తనలోనే తాను ఆ తన్మయత్వాన్ని పొందుతూ ఉంటాడు. ఇది సత్యం. అయితే మనకి జాగృత, స్వప్న, సుషుప్తి, తుర్యాతీతమైన స్థితులు ఉన్నాయి. ఈ 4 అవస్థలు అవతలకి వెళ్తే వాడిని ఒక భైరాగి అంటారు. అయితే ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఈ యొక్క జాగృతావస్థని దర్శించగలమా? అంటే తుర్యం నుంచి జాగృతము, తుర్యం నుంచి స్వప్నము, తుర్యం నుంచి సుషుప్తి, తుర్యం నుంచి ఉంటుందా? లేదు అంటే అటు వెళ్తే అటేనా, లేకపోతే ఇటు కూడా ఉంటుందా? ఎందుకంటే చాలామందికి ఏంటంటే ఉండేది, ఓహో తుర్యాతీతంకి వెళ్ళిపోయి సహస్రార స్థితికి వెళ్ళిపోతే ఏదో పిచ్చోళ్ళు అయి గుళ్ళంబడి తిరిగేస్తారు అనే భయాందోళన కూడా ఉన్నాయి. సో ఒక పక్క ఈ స్థితులలో వెదుగుతూ వెళ్తూ ఉన్నప్పుడు
అక్కడ నుంచి తుర్యంలో ఉంటూ సంసారాన్ని కూడా చేయవచ్చా, తుర్యంలో ఉంటూ బాధ్యతలను కూడా నిర్వర్తించవచ్చా, తుర్యంలో ఉంటూ ప్రాణాన్ని పెట్టి ఇక్కడ ఉన్నటువంటి చేయవచ్చా. ఇంకోటి, దీన్ని ఇంకొక కోణంలో చూస్తే కృష్ణుడు తుర్యంలో ఉండే కదా మహాభారత యుద్ధం చేసింది. చాలామంది భగవద్గీతను తీసుకోగానే అర్జునుడు భగవద్గీత విన్న తర్వాత పోయి యుద్ధం చేశాడు. చాలామంది భగవద్గీతని ఏదో కర్తవ్యాన్ని బాధ్యతలను వదిలేసే ఒక ముక్తి మోక్ష గ్రంథంగా చూస్తున్నారు. కానీ ఇక్కడ నేను అనేక క్వశ్చన్లు మేళవించి అడుగుతున్నా, ఈ ఒక్క క్వశ్చన్ కాదు. ఎందుకంటే అందరిలాగా ఒక క్వశ్చన్ ఏదో అట్లా వేస్తే మీ స్థాయికి అది కాదు. ఎందుకంటే ఇన్ని క్వశ్చన్లు ఎందుకు అడుగుతున్నాను అంటే కలిపి, ఒక పక్క ఈ అవస్థల్లో ఉన్నతమైతే మళ్ళీ దిగలేమని భ్రమ, లేకపోతే ఇంకొక పక్క ఇక్కడికి వెళ్ళిన తర్వాత బాధ్యతలను వదిలేస్తున్నామనే భ్రమ. మీరు ఎక్కడ బాధ్యతలను వదలలా, జీవితంలో వదలలేదు. బాధ్యతని యోగాన్ని రెండు సమపాలలో నడిపించుకుంటూ వెళ్ళారు. ఇదే నాకు కూడా ఇష్టం. ఎందుకంటే ఇదే నేను కూడా ఎక్కడ ఈ వీడియోలో బోధించినా కానీ బాధ్యతని ఎవడైతే ఎక్కువగా నిజమైన సన్యాసి ఎవరంటే తన కుటుంబాన్నే కాదు సమాజాన్ని తన కుటుంబంగా భావించి బాధ్యత స్వీకరించిన వాడే నిజమైన సన్యాసి అనేది నాకున్న భావన. ఓకే, కాబట్టి ఈ కన్ఫ్యూజన్ అంటే ఒక పక్క తుర్యంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవన్నీ పట్టించుకోలేము, ఒక పక్క భగవద్గీతలు చదివితే ఇవన్నీ పట్టించుకోలేమేమో అని ఉంది. అలాగే నిజంగా సాధనలో తుర్యంకి వెళ్ళిన వాడికి జాగ్రత్తలో ఉండటం సాధ్యమా అనేది నాకున్నటువంటి మెయిన్ ప్రశ్న. చాలా క్రిటికల్ ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. మీరు అడగవలసిన ప్రశ్న, నేను చెప్పవలసిన ప్రశ్న. అసలు భగవద్గీత అంటే మీ ఉద్దేశం ఏంటి? అసలు యుద్ధం అంటే మీ ఉద్దేశం ఏంటి? అసలు అర్జునుడు అంటే మీ ఉద్దేశం ఏంటి? అసలు కృష్ణుడు అంటే మీ ఉద్దేశం ఏంటి? చూసారా? ఇప్పుడు మీరు మీకు సంబంధించిన వాడు ఒక 10 మంది, అవతల వాడికి సంబంధించిన వాడు ఒక 10 మంది, ఈ ఇరువురు కలిపి కత్తులు కటాలు తుపాకులు పట్టుకొని ఒక బహిరంగ స్థలంలోకి వెళ్ళి యుద్ధానికి సిద్ధమయ్యే సమయంలో, ఒరేయ్ బాబు నువ్వు ఉండరా, ఇది నిజము కాదురా, చచ్చినా సావకపోయినా రేపు పొద్దునైనా చనిపోయేదే కదా, ఎందుకురా ఈ మాత్రం కొట్లాడుకోవడం అని చెప్పి మీ వాళ్ళలో ఒకటికి మీరు హితోపదేశం చేస్తున్నారనుకోండి, మీ హితోపదేశాన్ని వింటారా వాళ్ళు? అవతల వాళ్ళు వింటారా? మీరు ఇక్కడ హితోపదేశం చేస్తున్నారని వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేయకుండా ఉంటారా? ఉండరుగా. మంచి భలే సమయం దొరికిందిరా అని వచ్చి వాళ్ళు పని ముగించుకొని పోతారు. అవునా? అంటే ఆ అవకాశం మీరు ఇచ్చినట్లు. అయితే తుర్యావస్థలకు వెళ్ళిన వాళ్ళు ఈ బాధ్యతల్ని నిర్వర్తించగలరా లేదా? తుర్య అవస్థకు వెళ్ళిన వాడు బాధ్యతలు ఆచరిస్తాడా అంటే, తుర్య అవస్థకు వెళ్ళినవాడు, తుర్య అవస్థలో ఉన్నవాడు తన శరీరాన్నే తాను కోల్పోయి ఉంటాడు, తెలియని స్థితిలో ఉంటాడు. మనస్సు తెలియదు, బుద్ధి తెలియదు, ఇంద్రియములు తెలియవు, తన శరీరమే తనకు తెలియదు. ఆ స్థితిలో ఆ పరమపదాన్ని పొంది ఆ స్థితిలో ఆనందించేటువంటి వాడు ఇక్కడ తన శరీరాన్ని గుర్తించలేనివాడు ఇక్కడ మిగతా బాకీ వ్యవహారాలు ఏమి వాడు చేయగలుగుతాడు? అవునా? ఇప్పుడు మీరు ఏదో ఒక ఆనందంగా ఎవరు పిలిచినా వినిపించినటువంటి తన్మయత్వంలో ఏదో ఒకటి చూస్తున్నారు. శాస్త్రి గారు శాస్త్రి గారు శాస్త్రి గారు నేను ఎంత పిలిచినా మీకు వినిపించదు. ఎందుకంటే ఆ తన్మయంలో ఉన్నారు. ఆ తన్మయానికి అనేక వేల లక్షల రెట్లు ఆ తుర్యాతీతం. అసలు తుర్యానికి వెళ్ళిన వాడికే ఏమీ తెలియదు. తుర్యాతీతమైనటువంటి వాడు మహాసమాధిలో ఉండి వాడు ఏం చేస్తాడు, ఏ పనులు నిర్వర్తిస్తాడు చెప్పండి. పోనీ అలా చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? ఎవరు లేరుగా. అసలు తుర్యానికే వెళ్ళలేదుగా. తుర్యానికే మీరు వెళ్ళలే. తుర్యానికి వెళితే నేను తుర్యానికి వెళ్ళిపోతే నేను మీ దగ్గరికి హైదరాబాద్ దాకా ఎందుకు పరిగెడికి వస్తా? రానుగా. మీలాంటి వాళ్ళు వచ్చి గురువు గారు మహాసమాధికి వెళ్ళిపోయారు అని శుభ్రంగా ఒక 4 పలకలు చిన్న గొయ్యి తీసి చక్కగా అందులో కూర్చోబెట్టి మీద పలకేసి రామ్ రామ్ అంటారు. ఇదే సత్యం.
అంతేగాని ఏవేవో కల్పించుకొని అక్కడ మాట్లాడే అవసరం కూడా అక్కడ లేదు, ఆ ఛాన్స్ లేదు అసలు. అయితే ప్రాణానికి కుండలిని శక్తికి ఉన్న సంబంధం ఏంటి? ప్రాణమే కుండలినినా, కుండలినియే ప్రాణమా? అలా ప్రాణమే కుండలినిగా ఉందా? అసలు కుండలిని శక్తి లేదా? అసలు ప్రాణమే మిగిలి ఉన్నదా? అందుకే మనకు వేదంలో ఒక సమాధానం, చక్కని సమాధానం ఉంది. కుండలిన్యాం సముద్భూతం గాయత్రీ ప్రాణధారిణి ప్రాణ విద్యే మహావిద్య యస్తం వేద స వేదవేత్త. ఏమండి, శంకరాచార్యుల వారు ఇది ఒక పెద్ద ఘటము అని అన్నారు. ఘటము అంటే ఇది ఒక పొట్ట అనుకోవచ్చు, లేకపోతే టోటల్గా శరీరాన్ని కూడా ఒక ఘటము అనుకోవచ్చు. ఈ శరీరం ఈ అంతటా కూడా ఒక కుండలిని స్వరూపంలో ఈ శరీరమే ఉన్నది. ఈ కుండలిని స్వరూపంలో ఉండేటువంటి ఆ యొక్క ప్రాణశక్తి ఇందులోకి ఉద్భవించింది. అదే గాయత్రి అని ఇక్కడ వేదం చెప్తుంది. ప్రాణధారిణి, అలా ప్రవేశించేటువంటి ఆ ప్రాణాన్ని ధారణ చేస్తే మీదకు వెళ్తుంది. ధారణ చేస్తే మీదకు వెళ్తుంది. మీదకు వెళ్తే అక్కడ ఏముందో కిందకు చూస్తే అంతా దానికి తెలుస్తుంది. అంతే తప్ప శరీరం వేరు, కొండలిని వేరు, ఇది ఒక కొండ కాదు అని నేను చెప్తున్నా. అని వేదం చెప్తుంది, నేను చెప్పడం కాదు. కుండలిన్యాం సముద్భూతం గాయత్రి ప్రాణధారిణి. దానికి 4 శిరస్సులు ఉన్నాయి. ఎవరికి? ఆ గాయత్రికి 4 శిరస్సులు ఏవి? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ అంతఃకరణ చతుష్టయాలే ఆ ప్రాణానికి 4 శిరస్సులు. అంటే ఆ గాయత్రికి 4 శిరస్సులు. గాయత్రి అంటే ప్రాణం అండి, అదో పెద్ద దేవత కాదు. ఉపనిషత్తు చెప్పిన మాట నేను మీకు చెబుతున్నా. కుండలిన్యాం సముద్భూతం గాయత్రి ప్రాణధారిణి ప్రాణ విద్యే మహావిద్య. అటువంటి గాయత్రి అంటే ప్రాణంతో మీరు ఎవరైతే సాధన చేస్తారో ఆ సాధనే మీ జన్మను కడతీర్చగలదు. అంతే తప్ప ఇంకొకటి అనేది అక్కడ లేదు. చాలా చాలా సంతోషం స్వామీజీ. చాలా అద్భుతమైన విషయాల్ని చాలా అద్భుతంగా మాకు చెప్పారు. ఇది ఒక్క భాగంలో, ఒక్క ఎపిసోడ్లోతో అయ్యేది కాదు. ప్రజలకి సరైన జ్ఞానాన్ని, సరైన విద్యని అందిద్దాం. తప్పనిసరిగా శాస్త్రి గారు, మీరు ఏ సమయంలో నన్ను పిలిచినా సమాజం కోసం, సమాజంలో భ్రమలతో జీవిస్తున్న ప్రజల కోసం ఎప్పుడు, ఎక్కడ, ఎలా మీరు నన్ను అడిగినా దానికి సంసిద్ధంగా నేను మీకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటా. ఇది నా గురువు ఆదేశంగా నేను భావిస్తా. ఓం శ్రీ గురుభ్యో నమః. చాలా సంతోషం స్వామీజీ. ఇప్పటి వరకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, అద్భుతమైనటువంటి విషయాల్ని మనం తెలుసుకున్నాం. ఈ జ్ఞానగంగా ప్రవాహం అనేది నిర్విరామంగానే సాగుతూ ఉంటుంది. శుభం భూయా, సర్వే జనా సుఖినో భవంతు.